వారి నామములో మీ అందరికీ నా వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బలలో మనం పాల్గొనక మునుపు ఒక 3 మాటలు దేవుని మాటలు చూసుకొని మనం బలలో పాల్గొనే వారిగా ఉందాం. మొట్టమొదటిగా అపోస్తుడైన పౌలు మొదటి దశలోనికలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు కాగా, మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచువలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయమై మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాను. అంతేకాకుండా 8వ వచనం కూడా చదువుకుందాం మనందరం. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షించువాడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించు దేవుణ్ణే ఉపేక్షించుచున్నాడు. అంతేకాకుండా ఇంకో మాట చూసుకుందాం. రెండవదిగా మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దిగివచ్చునని మీకు బాగుగా తెలియను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి యేసు ప్రభువా, నిన్న నేడు ఏకరీతికున్న మా తండ్రి, మరణోత్తమ దినాన్ని మాకు అనుగ్రహించి సజీవ లెక్కలో ఉంచిందని బట్టి నీకే వందనాలు తండ్రి. ఈ ఉదయకాలం నుంచి తండ్రి నీ సన్నిధిలో తండ్రి నువ్వు మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ వచ్చిందని బట్టి నీకే వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ వాక్యాన్ని విని తండ్రి నిన్నైతే తండ్రి ఆరాధించడానికి కానీ తండ్రి నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి మాకు నీకే వందనాలు తండ్రి. అంతేకాకుండా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నీ యొక్క బలలో తండ్రి మేము చేయవేయటుండగా తండ్రి నీ మాటల ద్వారా తండ్రి నువ్వే మాతో మాట్లాడి తండ్రి మమ్మల్ని లయపరిచి తండ్రి నీ మాటల ద్వారా తండ్రి మేమైతే తండ్రి దేంట్లో అయితే తప్పిపోయి ఉన్నామో తండ్రి దాన్ని మేము తిరిగి సమకూర్చుకొని తండ్రి ఆ బలలో చేయవేసి తండ్రి నీ ఆ రాజ్యం కొరకు తండ్రి మేము ఎదురు చూసే బిడ్డలుగా ఉండేలాగా నీవే మాకు సహాయం దయచేయండి తండ్రి. అంతేకాకుండా తండ్రి కూడికి ఆది నుంచి అంతం వరకు తండ్రి నీ మహిమార్థం జరిగేలాగా నీవే మాకు సహాయం దయచేయమని మా కొరకు త్వరగా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు నా వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బలలో మనం పాల్గొనక ముందు మన యొక్క స్థితి అనేది ఎలాగుందో తెలుసుకొని ఆ స్థితిని బట్టి ప్రభు దగ్గర మనం క్షమాపణ కోరుకొని యోగ్యంగా ఆ బలలో చేయవేసేవారిగా మనం ఉందాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే 1 కొరింథీ 11లో అయితే ఎవరు అయోగ్యంగా ఆ బలలో చేయవేస్తారో అలాంటి వాళ్ళందరూ ఎలాగుంటారండి? అనేకులు రోగులను బలహీనులను నిద్రించేవారిగా ఉంటారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బల్ల అనేది మన ముందు ఉంది కాబట్టి ఆ బలలో చేయవేసే సమయం అనేది దగ్గరగా ఉంది. కాబట్టి ఆ బలలో చేయవేసే ముందు మన యొక్క స్థితి అనేది ఎలాగ ఉంది, ఎలాంటి స్థితిలో ఉన్నవారు ఆ బలలో చేయి వేయాలి, మనం ఏ స్థితిలో ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు, ఆ స్థితిలోకి మనం ఉన్నామా లేదా, ఒకవేళ లేకపోతే దేవుని యందు మనం క్షమాపణ కోరుకొని ఇంకా దేవుడు మనకి సమయం అనేది ఇచ్చాడు కాబట్టి ఇంకా సమయం మన ముందు ఉంది కాబట్టి మనం దేవుణ్ణి క్షమాపణ కోరుకొని ఆ బలలో చేయి వేసేవారిగా ఉందాం. ఎందుకు అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము. కాబట్టి మన ముందు ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ స్థితిలో లేకపోతే విమర్శించుకొని మనల్ని మనం ఆ బలలో చేయి వేసేవారిగా ఉందాం. మొట్టమొదటిగా మనం కనుక చూసుకున్నట్టయితే మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతారా? మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు కాగా, మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా
మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో అంతకంతకు అభివృద్ధి నొందవలెననియు మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాను. మనం కనుక ఈ మాట చూసుకున్నట్టయితే, మెట్టుకు సహోదరులారా, ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. అంతేకాకుండా ఇక్కడున్న మీరందరూ ఎలాగున్నారండి? దేవుడు మనల్ని బట్టి ఎలా సంతోషించాలో ఆ స్థితిలో వీళ్ళందరూ ఎలాగున్నారండి? ఉన్నారు. ఎవరున్నారు? మనం కాదండి, అక్కడున్న దశలోనికులు ఉన్నారు. ఎలాగున్నారు? దేవుడు వాళ్ళను బట్టి సంతోషించే స్థితిలో వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా పౌలు గారు ఏం చెప్తున్నారు? ఈ స్థితిలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు మనకిచ్చిన కొలది మన సంఘం దేవుని మన సంఘం దృష్టిలో సంతోషించేదిగా ఉందా లేదా అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పాడేమని? దశలీకుల సంఘాన్ని బట్టి దేవుడు వాళ్ళని బట్టి సంతోషిస్తున్నాడు. కానీ ఆ సంతోషం అనేది ఎలాగుండాలండి? దినదినము అభివృద్ధి చెందేదిగా ఉండాలి. ఎందుకు ఆయన మాట చెప్తున్నాడు అని మనం కనుక చూసుకున్నట్టయితే, మనం ఆఖరిగా ఒక వచనం చదువుకున్నామండి. ఏందది? 1 దశలోనికులు 5 మొదటి 2 వచనాలు చదవండి. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు రాయనక్కర్లేదు. రాత్రివేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. ఆయన ఎందుకు వాళ్ళని ఇంకా ఉండే కొద్దీ దినదినము అభివృద్ధి చెందాలని అనుకుంటున్నాడంటే, అయ్యా, దేవుడి రాకడనేది ఎప్పుడొచ్చిద్దో మీకు తెలియదు. అది దొంగ వచ్చినట్టే అకస్మాత్తుగా రాత్రి వేళ రావచ్చు. కాబట్టి మీరు ఎలాగుండాలి? దానికి సిద్ధపడి ఉండాలి. కాబట్టి అందుకే ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఏమని? మీరు ఇప్పటికీ దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషించేలాగా మీరు ఉన్నారు. కానీ మీరు ఎలాగుండాలి? ఇంకా ఆ స్థితిలోనే మీరు అభివృద్ధి చెందుతూ ఉండాలి. కానీ మేము అలా ఉన్నామని ఆయన రాకడను మీరు మర్చిపోయి మీరు వెనుదిరిగే వారిగా ఉండకూడదు అని ఆయన ఈ మాటలు జ్ఞాపకం చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నిజంగా ఇక్కడ ఉన్న ఈ సంఘములో మనందరిని బట్టి దేవుడు సంతోషించేవారిగా ఉన్నారా? లేదా ఒకవేళ మనందరిని బట్టి దేవుడు సంతోషిస్తే అందుకు మనందరం ఎంతో గొప్పవారము, గనులమై ఉంటాం. అంతేకాకుండా ఆయన ఇంకో మాట చెప్తున్నాడు. ఏమని? ఆ రాకడ దినం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి అప్పటి వరకు ఆ స్థితిని మనం ఎలాగుండాలండి? గట్టిగా చేపట్టి ఆ స్థితిలో మనం అభివృద్ధి చెందేవారిగా ఉండాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ స్థితిలో దేవుడు నిజంగా ఈ సంఘములో ఉన్న మనందరినీ బట్టి సంతోషించేవాడిగా ఉన్నాడో లేదో ఒక 4 మాటలు చూసుకొని ఆ మాటలను బట్టి మనం ఉన్నామా లేదా? ఉంటే మంచిది, లేకపోతే దేవుడు మనకు సమయం అనేది ఇచ్చాడు. కాబట్టి ఈ సమయంలో మనల్ని మనమే విమర్శించుకొని ఆ బలలో మనం పాల్గొనేవారిగా ఉందాం. మొట్టమొదటిగా మనం కనుక చూసుకున్నట్టయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు చదవండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇక్కడ మొట్టమొదటిగా దేవుడు మన యందు సంతోషించాలంటే మన యొక్క జీవితంలో ఏముండాలండి? మనకి
పరిశుద్ధత అనేది ఉండాలి. ఆ పరిశుద్ధత అనేది ఎటువంటి పరిశుద్ధత అంటే, ఏదైతే గతంలో మనం విడిచిపెట్టి వచ్చామో, ఏదైతే గతంలో మనం ఆచరిస్తూ ఉన్నామో, ఏదైతే దేవుని యందు క్రమము కాకుండా గతంలో మనం చేస్తూ వచ్చామో, అలాంటి వాటన్నిటినీ మనం ఏం చేసామండి, ఈ దినాన విడిచిపెట్టి వచ్చాము. తిరిగి మళ్ళీ మనం ఆ స్థితిలోనికి వెళ్ళకపోవటమే ఏంటిది, అది దేవుని యందు పరిశుద్ధులుగా ఉండటం. కాబట్టి నేను మీకు ఎందుకు ఇక్కడ ఈ మాట చెప్తున్నానంటే, కాలం అనేది అతి సమీపంగా ఉంది కాబట్టి ఇప్పటికీ వాళ్ళందరూ ఎంతో అంటే దేవుని వాడి యందు సంతోషించేవారిగా ఉన్నారు. కానీ కాలాన్ని బట్టి మనం ఎలాగుంటామండి, మారిపోయేవారిగా ఉంటాము. ఒకవేళ నిజంగా మనకి ఇంకొంచెం సమయం అనేది ఉంటే ఆ సమయంలో మనం ఏం చేయబడతామండి, కొంచెం చెలించిపోయి మారిపోయేవారిగా ఉంటాం. కాబట్టి అలాంటి స్థితిలోకి మనం ఏం చేయబడకూడదండి, వెళ్ళకూడదు. అందుకే ఈ మాట రాయబడింది ఏమని, నేను పరిశుద్ధున్నై ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండుని. ఈ మాటలనేది పేతురు భక్తుడు చెప్తున్నాడు. కానీ ఇది ఎవరిని బట్టి చెప్తున్నాడండి, మనం కనుక చూసుకున్నట్టయితే 16వ వచనం చివరిలో ఉండిద్దండి, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు గనుక. అంటే మనల్ని ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి, పూర్వపు స్థితిలో మనలో లేని పరిశుద్ధతను ఆయన ద్వారా మనం తెచ్చుకున్నాం కాబట్టి, ఆ స్థితిలోనే ఆయన రాకడ వరకు మనం ఉండాలి అని ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఎందుకు, ఇంకా కొంచెం సమయం ఉంది. ఈ సమయంలో ఒకవేళ మన పరిశుద్ధత అనేది మనం కోల్పోతామేమో, ఒకవేళ కాలం ఉందని మనం తప్పుదారి పడేవారిగా ఉంటామేమో. మనం కనుక చూసుకున్నట్టయితే చాలామంది ఏం చేస్తారండి, సమయాన్ని బట్టి మనం నడుచుకునే వారిగా ఉంటున్నాం. ఒకప్పుడు ఎలాగుండేది, ఒకప్పుడు అంటే అండి, మనం కనుక ఈలోకపరమైన రీతిలో ఒక మాట చెప్పుకోవాలనుకుంటే, ఒక రైలు అనేది వచ్చినప్పుడు ఆ రైలు 10 గంటలకు అనుకున్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళమండి, అమ్మో రైలు వచ్చేస్తుందేమోనని ఒక 10 నిమిషాల ముందే మనం ఆ స్టేషన్కి వెళ్ళి ఉంటాం. అది 10ంటికి రానివ్వండి, 11ంటికి రానివ్వండి, 12ంటికి రానివ్వండి, మనం ఏం చేస్తాం, 9:50కే అక్కడికి వెళ్ళి కూర్చునేవారిగా ఉంటాం. కానీ ఇప్పుడు కాలం అనేది మారుతూ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఫోన్లో యాప్ చూసుకొని ట్రైన్ అనేది ఇక్కడ దాకా వచ్చిందా, ఇక్కడ దాకా వచ్చిందా, ఇక్కడ దాకా వచ్చిందా, ఇంకా 5 నిమిషాల్లో స్టేషన్కి వస్తుంది అన్నప్పుడు మనం ఇంట్లో నుంచి బయలుదేరేవారిగా ఉంటున్నాం. అంటే కాలానికి తగ్గట్టు మనం మారేవారిగా ఉంటున్నాం. కాబట్టి ఈ మార్పు అనేది దేంట్లో వచ్చినా ఇబ్బంది లేదు, కానీ మన యొక్క పరిశుద్ధతలోకి రాకూడదు. అంటే మునుపటి జీవితంలోకి మనం మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు అని ఆయన మొట్టమొదటిగా వారికి చెప్పేవాడిగా ఉన్నాడు. అందుకే ఆయన చెప్తున్నాడు ఏమని, నేను పరిశుద్ధున్నై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. అంతేకాకుండా ఈ పరిశుద్ధత అనేది ఎలాంటిది, మీ పూర్వపు అజ్ఞాన దశ వలన మీరు ఏ అయితే చేసుకుంటూ వచ్చారో వాటిని మీరు మళ్ళీ ఆచరించకూడదు. ఎందుకు ఆచరించకూడదు, మీరు విధేయులైన దేవుని పిల్లలైన వారు కాబట్టి మనం వాటిని ఆచరించకూడదు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మొట్టమొదటిగా దేవుడు మన యందు ఆనందించాలి అంటే మన యొక్క జీవితంలో మనం పరిశుద్ధత కలిగి ఉన్నామా లేదా. మనం ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించామో అప్పుడే మన యొక్క జీవితంలో పాపం అనేది తుడిచివేయబడింది. మన యొక్క జీవితంలో ఎటువంటి శాపము కానీ శిక్ష కానీ ఏది మనకు లేదు. కానీ ఉన్న కాలాన్ని బట్టి మనం రక్షింపబడిన దినాన్ని నుంచి నేటి వరకు ఎన్ని సంవత్సరాలు మనకి గడిచిపోయి ఉన్నాయి. గడిచిన దినాన్ని బట్టి కాలాన్ని బట్టి మనం కూడా మారిపోయిన వారిగా ఉన్నామా, లేదంటే దేవుడు ఎలాగైతే మనల్ని కోరుకుంటున్నాడో ఆ యొక్క పరిశుద్ధతలోనే మనం అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉన్నామా అని మనల్ని మనమే మొట్టమొదటిగా పరీక్షించుకుందాం. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మొట్టమొదటిగా పరిశుద్ధత విషయంలో మనందరం ఎలాగున్నామని మనం చూసుకునేవారిగా ఉందాం. రెండోదిగా మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్టయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను,
కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లును ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ రెండోదిగా మనం కనుక చూసుకున్నట్టయితే దేవుడు లోకాన్ని ఏం చేశాడండి? ఎంతో ప్రేమించెను. ప్రేమించి దేవుడు తన ప్రేమను మన మీద ఏం చేశాడు? వెల్లడిపరిచాడు. ఎలా వెల్లడిపరిచాడు? ఆయన తను ప్రేమించిన తన కుమారుణ్ణి మనకేం చేశాడండి? అనుగ్రహించాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో రెండవదిగా దేవుడు లోకాన్ని ప్రేమించి మన కొరకు తన కుమారుణ్ణి మనకు అప్పగించాడు. కాబట్టి మనం ఈ లోకాన్ని ప్రేమించే దాంట్లో ఎలాగున్నామని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు? దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచాడు. కాబట్టి మనము దేవుడి మీద మనకున్న ప్రేమను మనం ఈ లోకం మీద వెల్లడిపరిచామా లేదా? రెండోది మనం కనుక చూసుకున్నట్టయితే అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. ఇక్కడ నేను మీకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నా. ఈయన ఎవరండి? అపోస్తుడైన పౌలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆ ప్రేమకు ఆయన క్రియ చేశాడండి. ఏం చేశాడు? ఆయన కుమారుని ఈ లోకానికి మన కొరకు పంపించాడు. కాబట్టి ఇప్పుడు అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడు? క్రీస్తు యేసు యొక్క దయా రసమును బట్టి, అంటే యేసుక్రీస్తు వారి యొక్క దయను బట్టి, అంటే దేవుడు ఆయన కుమారుని ఈ లోకానికి పంపించాడు కదా, ఆ కుమారుని యొక్క మరణాన్ని బట్టి మనందరం ఏం చేయబడ్డాం? రక్షింపబడ్డాం. కాబట్టి ఆ కుమారుని యొక్క మరణాన్ని బట్టి నేను జ్ఞాపకం చేసుకొని నేను మీ అందరి మీద ఎంతో ఏమున్నానండి? ఆపేక్ష కలిగి ఉన్నాను అని ఆయన చెప్తున్నాడు. ఈ ఆపేక్షకి ఎవరండి సాక్ష్యం? దేవుడే సాక్ష్యం. ఆపేక్ష అని మనం కనుక చూసుకున్నట్టయితే దీనికి అర్థమైందండి కోరిక. ఎందుకు? ఇక్కడ అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు ఈ మాట చెప్తున్నాడు. ఏమని? అయ్యా, తండ్రి అయిన దేవుడు లోకాన్ని ప్రేమించి ఆయన కుమారుని పంపించాడు. ఆయన కుమారుని యొక్క మరణం ద్వారా నేనేం చేయబడ్డాను? రక్షింపబడ్డాను. ఆ యొక్క దయారసాన్ని బట్టి మీరందరూ రక్షింపబడాలని నేను మీ కొరకు ఆ యొక్క సువార్తను చెప్తున్నాను అని ఆయన చెప్తున్నాడు. దానికి దేవుడే సాక్షి. ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నానండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-6 కలిసి ఉంటాయి. ఆ యొక్క వచనాన్ని చదవండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆయన దేని కొరకు వాళ్ళ మీద ఆపేక్ష కలిగి ఉన్నాడండి? ఆయన వాళ్ళకి సువార్త ప్రకటించాడు. వాళ్ళు ఆయనతో కూడా ఏం చేశారు? తిరిగి ఆ యొక్క సువార్త పరిచర్యలో పాలివారయ్యారు. అంతేకాకుండా ఇది ఆయన రాకడి దినం వరకు వాళ్ళు చేపట్టాలని చెప్పి దాని నిమిత్తం వాళ్ళ కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. అంతేకాకుండా దీన్ని బట్టి ఎల్లప్పుడూ ఆయన ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీ అందరికీ రెండోదిగా జ్ఞాపకం చేయాలనుకుంటుంది ఏంటంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించి ఈ లోకంలో మన మీద ఆయన ఎంత ప్రేమ చూపించాడో, ఆ కుమారుని యొక్క మరణము ద్వారా రక్షింపబడ్డ మనం ఈ లోకస్తుల్ని బట్టి మన ప్రేమ అనేది ఏమైపోయింది?
మనం దేవుడు మన మీద చూపించిన ఆ యొక్క దేవుని ప్రేమను మనం ఈ లోకంలో వారి మీద చూపించేవారిగా ఉన్నామా లేదా అని మనం జ్ఞాపకం చేసుకునేవారిగా ఉందాం. రెండవదిగా మనం ఏం చెప్పుకుందామండి, దేవుని ప్రేమను మనం చూపించేవారిగా ఉన్నామా లేదా. మూడవదిగా మనం ఇంకో మాట చూసుకుందాం. మూడవదిగా మనం కనుక చూసుకున్నట్టయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం చదవండి. యేసు వారిని చూచి నన్ను పంపిన ఆయన చిత్తము, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఈ లేఖనము ఎవరు చెప్పారండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడు? అయ్యా, నాకు ఈ లోకంలో ఆహారం అనేది ఏమొద్దు, కానీ తండ్రి అయిన దేవుడు నన్ను ఈ లోకంలో దేని కొరకు పంపాడో ఆ యొక్క పనిని నెరవేర్చటము, దాన్ని సంపూర్ణం చేయటమే నా చిత్తము. అదే నాకేమై ఉందండి? ఆహారం అయ్యింది. అంతేకాకుండా మనం ఇంకో మాట చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం చదవండి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. మూడోదిగా మనం కనుక చూసుకున్నట్టయితే, మూడోది, దేవుడు ఎప్పుడు మనల్ని బట్టి సంతోషిస్తాడండి? ఆయన యొక్క పని, ఆయన యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్పాడేమని? ఈ లోకంలో నాకు ఆహారం ఏంది అంటే, నేను జీవించటానికి కావాల్సిన నాకు ఆ పోషణ అనేది ఏందండి? ఆయన పని నెరవేర్చటమే నాకు ఆహారము. అంతేకాకుండా అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు 1 కొరింథీ 9:16 ఏమని? నేను సువార్తను ప్రకటించటమే నాకు పని, ఒకవేళ ఆ సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మూడవదిగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే దాంట్లో మన యొక్క స్థితి అనేది ఎలాగుందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా మనం కూడా ఆయన పని నెరవేర్చే దాంట్లో కానీ, ఆయన పని చేసే దాంట్లో కానీ ఉన్నామా, లేక మన పనులు మనం చేసుకునేవారిగా ఉన్నామా? అంతేకాకుండా నాలుగవదిగా ఓ మాట చూసుకుందాం మనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చదవండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. చాలు. ఇక్కడ నాలుగవదిగా మనం కనుక చూసుకున్నట్టయితే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి ఏం చేయబడతాడండి? మహిమపరచబడతాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నాలుగవదిగా మన యొక్క జీవితంలో ఫలింపు జీవితం అనేది ఉందో లేదా అని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం కనుక చూసుకున్నట్టయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనకు అక్కడ ఆ మాటలు రాయబడుతుంది. ఏమని? అతడు నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అంత తీవ్రమైన దెబ్బలు కలగటం దేవునికి ఇష్టమంట. దేవునికి అతని ద్వారా ఆయన ఈ భూలోకంలో ఏం చేశాడండి? సమాధానపరిచాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన యొక్క జీవితంలో నాలుగవదిగా ఫలించే స్థితిలో మనం ఉన్నామా లేదా అని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం కనుక చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు 4 మాటలు చెప్పుకున్నామండి. ఏమని? మొట్టమొదటిగా మన యొక్క జీవితంలో మనం ఎలాగుండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. రెండవదిగా ఎలాగుండాలి? దేవుడి ప్రేమను మనం వెల్లడిపరిచేవారిగా ఉండాలి. మూడవదిగా ఎలాగుండాలి? దేవుని చిత్తమును మనం నెరవేర్చేవారిగా ఉండాలి. నాలుగవదిగా ఎలాగుండాలి? మన యొక్క జీవితంలో మనం ఫలించేవారిగా ఉండాలి. మన ఫలాలను బట్టి దేవుడు ఏం చేయబడతాడండి? మహిమపరచబడతాడు. అంటే దేవుడు సంతోషించబడతాడు.
మనం ఈ మాటలన్నీ ఎవరిలో ఉన్నాయని గ్రహించామండి? అంతేకాకుండా ఎవరిలో ఉన్నాయండి? అపోస్తుడైన పౌల్లో ఉన్నాయండి. ఎందుకు? ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. అంతేకాకుండా ఆయన చెప్పుకున్నట్టయితే, ఆయన మొదటి ఫిలిప్పి 1:8 కనుక చూసుకున్నట్టయితే, యేసు క్రీస్తు వారి యొక్క దయా రసమును బట్టి నేను మీ యందు ఎంతో ఆపేక్ష కలిగి ఉన్నాను, ఇందుకు దేవుడే సాక్షి. అంటే నేను దేవుని యొక్క పనిని మీలో చెయ్యాలని కోరుకుంటున్నాను, ఆయన ప్రేమను మీలో చూడాలనుకుంటున్నాను, అందుకని మీకు సువార్త నేను చెప్తున్నాను. అంతేకాకుండా 1 కొరింథీ 9:16 మనం కనుక చూసుకున్నట్టయితే, ఒకవేళ సువార్త నేను ప్రకటించబోయిన ఎడల అంటే దేవుని యొక్క చిత్తమును నేను నెరవేర్చని ఎడల నాకు శ్రమ. అంతేకాకుండా 4వదిగా చివరిదిగా మనం కనుక చూసుకున్నట్టయితే యోహాను సువార్త 15:8, మీరు ఒకవేళ ఫలించినచో నా తండ్రి ఏం చేయబడతాడండి? మహిమపరచబడతాడు. మనం కనుక చూసుకున్నట్టయితే 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఎలయనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడి సమయమున ఆయన ఎదుట మీరే కదా, మరి నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఇక్కడ అపోస్తుడైన పౌలు దెస్సలోనికీయులను బట్టి ఆనందపడుతున్నాడు. ఏమని? ఆయన రాకడ సమయంలో, ఒకవేళ ఇప్పుడు కనుక ఆయన రాకడ వస్తే మిమ్మల్ని బట్టి నేనెంతో సంతోషిస్తాను. ఎందుకు? నా ఫలాలు మీరే కదా. అంతేకాకుండా మనం కనుక చూసుకున్నట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలనైన ఉత్సాహమును తుదమటుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఉందండి. ఏమని? క్రీస్తు కుమారుడై ఉండి తన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఆ ఇల్లు ఎవరు? చివరి వరకు ఎవరైతే దాన్ని చేపడతారో ఆయనే ఆ యొక్క ఇల్లు. ఆయన ఇంటి కిందకి ఎవరు వస్తారండి? ఆయన యొక్క శిష్యులు కానీ, అపోస్తుడైన పౌలు కానీ, లేదా ఆ యొక్క దెస్సలోనికీయులు, ఆ యొక్క సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఆయన రాకడి వరకు చేపట్టేవారిగా ఉంటారో వాళ్ళందరూ ఏమవుతారు? ఆయన ఇంటిగా ఉంటారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క బలలో పాల్పొనక ముందు మన యొక్క జీవితంలో దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, అపోస్తుడైన పౌలు అన్నాడు ఏమని? మా యొక్క ఆజ్ఞను బట్టి మీరు క్రీస్తుని ఎరిగి ఉన్నారు, అంతేకాకుండా మా వలన నేర్చుకున్న దాన్ని బట్టి దేవుడు మీ యందు సంతోషించేవారిగా ఉన్నారు అని. మనం మన గురించి మాట్లాడకముందు ఒకళ్ళ గురించి మాట్లాడేమేమని? దెస్సలోనికీయుల గురించి మాట్లాడాం. వాళ్ళు అసలు దేవుని యందు అంటే వాళ్ళ ప్రవర్తన అనేది దేవుని ఎంత ఉంది? సంపూర్ణంగా ఉంది. అంతేకాకుండా వాళ్ళ ప్రవర్తనను బట్టి దేవుడు ఎలాగున్నాడు? సంతోషించేవారిగా ఉన్నాడు. మనం ఇద్దరు గురించి చూసుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని 3 విషయాల్లో చూసాం. పరిశుద్ధతలో కానీ, ఆయన దేవుని ప్రేమను వెల్లడిపరిచే దాంట్లో కానీ, దేవుడి చిత్తమును నెరవేర్చే విషయంలో కానీ, ఆయన దాన్ని మహిమపరిచే విషయంలో కానీ, అపోస్తుడైన పౌల్లో కూడా ఈ 4 చూసుకున్నాం. అలానే ఈ దెస్సలోనికీయుల్లో కూడా 3 వచనాలు చూసుకొని మనం ముందుకు వెళ్దాం. 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు చదవండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమునందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారు రైతులు. ఒక్క నిమిషం అండి. ఇక్కడ మొట్టమొదటిగా ఆయన ఏం చెప్తున్నాడండి? పరిశుద్ధాత్మను బట్టి మీరేం చేయబడ్డారండి? వాక్యమును
అంగీకరించారు. అంటే మొట్టమొదటిగా వాళ్ళు ఎలాగున్నారండి? పరిశుద్ధులయ్యారు. ఎలాగా? ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే వాక్యాన్ని వాళ్ళు అంగీకరించి వాళ్ళ యొక్క పూర్వపు దిశను వాళ్ళు వదిలేశారు. అది ఎలాగనేది కింద మనం చూసుకుందాం. కానీ వాళ్ళ యొక్క స్థితిలో వాళ్ళు మొట్టమొదటిగా ఎలాగున్నారు? పరిశుద్ధులుగా, అంటే రక్షింపబడి పరిశుద్ధులుగా వారు ఉన్నారు. అంతేకాకుండా చదవండి. కాబట్టి మాసిదోనియాలోను అకయ్యలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయ్యలోను మ్రోగెను. రెండోదిగా మనం కనుక చూసుకున్నట్టయితే ఈయన క్రీస్తు ప్రేమను ఈయన కూడా ఏం చేస్తున్నాడండి? వెల్లడిపరుచుతున్నాడు. ఎలాగా? ఏదైతే సువార్త అపోస్తుడైన పౌలు ద్వారా ఈ దశలోనికులు ఉన్నారో వీళ్ళు ఏం చేశారండి? ఆ సువార్తను మాసిదోనియాలోను అకయ్యలోను వీళ్ళు ఏం చేశారు? ప్రకటించారు. అయ్యా, దేవుడు మనల్ని ఇలాగ ప్రేమించి మన కొరకు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. కాబట్టి ఆ వాక్యాన్ని మేము నమ్మి మేము రక్షింపబడ్డాము. ఆయన ప్రేమను బట్టి మిమ్మును కూడా మేము బతిమాలుకొని మీకు మేము సువార్త అనేది ప్రకటిస్తున్నాము. అంటే వీళ్ళ యొక్క స్థితి అనేది ఎలాగుందండి? మొట్టమొదటిగా వీళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారు, రక్షింపబడి ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళు అనేకుల్ని దేవుని వైపు త్రిప్పేవారిగా ఉన్నారు. ఎలాగ త్రిప్పుతున్నారు? ఆయన పని చేస్తున్నారు, దేవుడి ప్రేమను వాళ్ళు వెల్లడిపరుచుతున్నారు. అంతేకాకుండా చూస్తే చదవండి. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమునందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయన కనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఓన్లీ అకయ్య మాసిదోనియాలోనేనా? అక్కడ మాత్రమే కాకుండా అనేక చోట్ల వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ యొక్క చిత్తాన్ని, అంటే దేవుడు దేని కొరకు వాళ్ళని ఏర్పరచుకున్నాడో ఆ యొక్క కార్యాన్ని వాళ్ళు ఎలాగున్నారండి? చేసేవారిగా ఉన్నారు. నెక్స్ట్ చదవండి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను. అక్కడి జనులు మిమ్మును గూర్చి తెలియజేయుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన క్రీస్తును, అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎరుగుదుము. చూచుటకును మీరెలాగు దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఇక్కడ చివరిగా చూస్తే వీళ్ళ యొక్క స్థితి ఎలాగుందండి? ఫలించిన స్థితి ఉంది. వీళ్ళ ఫలించిన స్థితి గురించి ఎవరు చెప్తున్నారు? వీళ్ళకి ఎవరైతే సువార్త చెప్పారో వాళ్ళ దగ్గరకు వచ్చి, అన్నా నేను వాళ్ళ ద్వారా రక్షింపబడ్డాను, ఒకప్పుడు వాళ్ళు మీతో కలిసి పనిచేశారంట కదా, మీ ద్వారా వాళ్ళు దేవుని గురించి తెలుసుకున్నారంట కదా, వాళ్ళ ప్రవర్తన మాతో ఇలాగుంది, దాన్ని బట్టే మేమేం చేయబడ్డాము? రక్షింపబడ్డామని వీరు వాళ్ళకే చెప్పిన వారిగా ఉన్నారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో అపోస్తుడైన పౌలు దశలోనికీల యొక్క స్థితిని బట్టి ఈ యొక్క మన సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? వారి యొక్క స్థితిని బట్టి దేవుడు వారి యందు సంతోషించేవారిగా ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిజంగా మనల్ని బట్టి, మన యొక్క స్థితిని బట్టి సంతోషించేవారిగా ఉన్నాడా లేదా అని మన గురించి మనం తెలుసుకుందాం. ఎందుకు? ఒకవేళ ఆయన గనక మన స్థితిని బట్టి సంతోషించేవాడిగా కనుక లేకపోతే, ఇంకా సమయం అనేది ఉంది కాబట్టి బలలో పాల్పొనక ముందే మనం ఏం చేయాలి? మన గురించి మనమే క్షమాపణ కోరుకోవాలి. ఎందుకు? మనం ఎలాంటి వాళ్ళమో మనకు తెలిసినంత తప్ప బయట వాళ్ళకు
తెలియదు. అందుకే మనము ఏదైతే ఒప్పుకుంటామో అదే మనము చెప్పుకునేవారిగా ఉంటాము. కానీ మన యొక్క హృదయములో ఎన్నో భయంకరమైన విషయాలనేవి మనకి ఉంటాయి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నిజంగా దశలోనికీలకు మాదిరిగా మన యొక్క స్థితిని బట్టి దేవుడు మన యందు సంతోషించేవారిగా ఉన్నారా లేదా అని గ్రహించుకుందాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొదటి దశలోనికీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు, కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుడినే ఉపేక్షించుచున్నారు. ఇక్కడ అపోస్తుడైన పౌలు మాట రాశాడండి. ఏమని? కాబట్టి ఉపేక్షించువాడు ఎవరిని ఉపేక్షిస్తలేదండి? మనుష్యుని ఉపేక్షించట్లేదంట. ఆయన ఎవరిని ఉపేక్షిస్తున్నాడు? పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించిన దేవుణ్ణే ఉపేక్షిస్తున్నాడు. అంటే మన యొక్క స్థితి అనేది ఎలాగుందో తెలుసుకొని మనం ఒకవేళ అందులో కనుక క్షమాపణ పొందలేదండుకో, మనం ఉపేక్షించేది ఎవరినండి? ఇక్కడ వాక్యం చెప్పేవారినో, ఆయన యొక్క సువార్తను ప్రకటించేవారినో, ఆయన యొక్క స్వరము మనకి వినిపించేవారినో మనం ఉపేక్షించట్లా. ఎవరిని ఉపేక్షిస్తున్నాం మనం? పరిశుద్ధాత్మతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ యొక్క దేవుణ్ణే మనం ఉపేక్షించేవారిగా ఉంటున్నాము. అందుకే మనం ఏం చేయాలి? మన స్థితి ఎలాగుందో తెలుసుకొని ఆ బలలో చేయవేసే ముందు ఈ యొక్క అనుభవంలో, అంటే దేవుడు మన యందు సంతోషించేవారిగా ఉన్నాడా లేదా అని మనం తెలుసుకొని ఆ అనుభవంలోనికి మనం వెళ్ళాలి. బలలో చేయవేసే అనుభవంలోనికి. ఎందుకు? మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్టయితే మొదటి దశలోనికీలు 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చెప్తుంది. ఏమని? సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క రెండో రాకడ ఎలా ఉంటుందో మనకి తెలుసు. కాబట్టి అది ఎలా వస్తుందనేది మనకి తెలియదు. ఎందుకు తెలియదు? మనం కనుక చూసుకున్నట్టయితే మొదటి దశలోనికీలు 4వ అధ్యాయము ఈ యొక్క చివరి వచనాలు 13వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉంటుంది. ఏమని? ఆయన దేవుని యొక్క రాకడ సమయం అనేది వస్తుంది కాబట్టి మీరు క్రీస్తులో, అంటే దేవునిలో ఇంకా అభివృద్ధి చెందాలని చెప్తూ ఆయన ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? ఒకవేళ దేవుడు తన రాకడను ఆలస్యం చేస్తే నువ్వు ఈ భూమి మీద మరణించాల్సి వస్తే నువ్వేం చేయబడతావు? మహిమలోనికి పిలవబడతావు. రేపు ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడలో నువ్వు ఎత్తబడేవాడిగా ఉంటావు. కాబట్టి నీకు సమయం అనేది ఎలాగొస్తుందో తెలియదు. మనందరం అనుకుంటాం. మనం కనుక చూసుకున్నట్టయితే లేఖనం ఒకటి చెప్తుంది. ఏమని? కొందరు ప్రభు తన రాకడను ఆలస్యము చేయుచున్నాడని అనుకుందరు, కానీ ప్రభు తన రాకడను ఆలస్యము చేయడు. ఎందుకు? అందరూ రక్షింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన తన రాకడిని ఆలస్యం చేస్తున్నాడు. కానీ రాకడ లోకము కొరకుందో నీ కొరకుందో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని ఆయన ఈ దశలోనికీలకు చెప్తున్నాడు. ఏమని? ఒకవేళ లోకము కొరకుంటే ఆయన రాకడ ఆలస్యం అవుతుంది, కానీ నీ జీవితంలో ప్రభు రాకడ అనేది, రెండో రాకడ ఎప్పుడు ఉందో నీవే గ్రహించుకోవాలి అని ఆయన దశలోనికీలకు చెప్తున్నాడు. ఏమని? ఒకవేళ నీ రాకడ కనుక ఈ రాత్రికాల సమయంలో వస్తే నువ్వేం చేయబడతావు? చనిపోతావు, మహిమలోనికి పిలవబడతావు. నీ యొక్క జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తే ఆయన ఆ రెండో రాకడలో నిన్ను ఎత్తుకొని వెళ్తాడు. ప్రకటన గ్రంథంలో చెప్పబడుతుంది. ఏమని? అంతటా ప్రభునందు మృతులైన మృతులు ధన్యులు, వాళ్ళు మొదట తమ ప్రయాసాన్ని వీడి ఆయన యొద్దకు వాళ్ళు లేచేవారిగా ఉంటారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన యొక్క స్థితి అనేది ఎలాగుందో తెలుసుకొని ఆ బలలో మనం చేయి వేసేవారిగా ఉందాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ అపోస్తుడైన పౌలు ఒక ప్రవక్త మనకు కొన్ని మాటలు చెప్పాడు. ఏమని? ఈ యొక్క దశలోనికీల యొక్క స్థితిని బట్టి వాళ్ళని బట్టి ఆయన సంతోషించేవారిగా ఉన్నారు. సంతోషిస్తే దేవుడు తన యొక్క రాకడలో వాళ్ళను
తీసుకువెళతాడు. ఒకవేళ మన స్థితిని బట్టి దేవుడు సంతోషించకపోతే మన యొక్క జీవితం అనేది ఎలాగుంటుందో కేవలం ఒకే ఒక్క మాట మనం చూసుకుందాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉందును అనుకొనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చును, చదువువాడును పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. చాలా మనం కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రవక్త అయిన హబక్కూకు వాళ్ళకి ఇక్కడ కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏమని? అయ్యా, నా దర్శనమందు ప్రభు నాకు సెలవిస్తానన్నాడు. దాని కొరకు నేను ఎదురు చూస్తూ నా యొక్క మందిర గోపురం మీద నేను కూర్చొని వాటి కొరకు నేను ఎదురు చూస్తున్నా. ఆ మాటలు నేను వినాలని. ఆ మాటలు ఏమనగా మనం కనుక చూసుకున్నట్టయితే యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలున్నట్లుగా. అంటే అక్కడ రాయబడి ఉన్నది ఎలాగుండాలండి? ఒక మనిషి పరిగెత్తుకుంటూ వెళ్ళినా కానీ అది అతనికి ఎలాగుండాలి? స్పష్టంగా చదవటానికి అర్థమయ్యేటట్టు, అది అతను చదవటానికి వీలుండేటట్టు ఉండాలి అని ఆయన అక్కడ చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయన ఎంత కఠినముగా ఉన్నాడు అని. మనం కనుక చూసుకున్నట్టయితే 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రవక్త అయిన హబక్కూకు చేసిన ప్రార్థన, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. చాలు. ఇక్కడ ఆ వార్త అనేది ఎలాగుందండి? మనం కనుక చూసుకున్నట్టయితే మనందరము దేవుని గురించిన వార్త విన్నప్పుడు మన యొక్క జీవితంలో ఎలాగుంటుంది? సంతోషంగా ఉంటుంది. అంటే దేవుని గురించిన మాటలు, ఆయన గురించిన తలంపులు, ఆయన చేసినవన్నీ మనం తెలిస్తే ఎంతో ఆనందంగా సమాధానం మనం కలిగి ఉంటాం. కానీ ఇక్కడ హబక్కూకు చెప్తున్నాడు ఏమని? అయ్యా, నిన్ను గూర్చిన వార్త విన్నప్పుడు నాకెంతో భయంగా ఉంది. ఏంటండి ఈ వార్త? మనం కనుక చూసుకున్నట్టయితే 2వ అధ్యాయము 3వ వచనం, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. అంటే ఆయన నాకు ఏదైతే దర్శనమందు కలిగించాడో అది ఆయన నిర్ణయించిన కాలమున ఏమైందండి? జరుగుతుంది. ఇంకా అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. ఇప్పుడు మనం అనుకున్నాం ఏమని? ఇందాక దేవుడు తన రాకడ నీ లోకము కొరకు ఆలస్యం చేయుచున్నాడని మనం అనుకుందామేమో, కానీ దేవుడు ఏం చెప్తున్నాడండి? ఒకవేళ ఆలస్యమైన దాని కొరకు నువ్వు కనిపెట్టుకోనుండు, అది ఎలాగుంటుంది? తప్పక జరుగుతుంది. కాబట్టి హబక్కూకు తన దర్శనమందు జరిగిన ఆ యొక్క వాక్యాన్ని విని ఆయన భయపడుతున్నాడు. ఆయన భయపడుతూ 3వ అధ్యాయం 2వ వచనం అలా అంటున్నాడు, యెహోవా నిన్ను గూర్చిన వార్త వినిన నేను భయపడుచున్నాను. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరైతే ఆ యొక్క స్థితిలో లేరో, అంటే దశలైనికులు వాళ్ళ యొక్క స్థితిని బట్టి దేవుడు సంతోషించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన యొక్క స్థితిని బట్టి దేవుడు ఒకవేళ కనుక సంతోషించేవాడిగా లేకపోతే మనం కూడా ఎలాగుండాలండి? భయపడేవారిగా ఉండాలి.
ఎందుకు భయపడాలని మనం కనుక చూసుకున్నట్టయితే, మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్టయితే, తొమ్మిదో వచనం చదవండి. 2:9 అండి. తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వారికి శ్రమ. నీవు చాలామంది జనులను నాశనము చేయుచు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు. చాలా ఇక్కడ మనం కనుక చేసుకున్నట్టయితే వాళ్ళు చేసిన పాపం ఏందండి? వాళ్ళు ఏం చేస్తున్నారండి? కేవలం వారి ఇంటి వారినే వాళ్ళు రక్షించుకోవాలనుకున్నారు. కాబట్టి వాళ్ళకి ఏం జరుగుతుందండి? శ్రమ అనేది కలుగుతుంది. మనం కనుక చూసుకున్నట్టయితే దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాడని మనం కనుక చూసుకున్నట్టయితే యోహాను సువార్త 3:16 చెప్పబడుతుంది. ఏమని? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా మరిగా పుట్టిన ఈ లోకానికి పంపించి ఆయన్ని మన కొరకు అప్పగించిన వాడిగా ఉన్నాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని సైతం ఆయన ఏం చేశాడండి? త్యాగం చేశాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? మన కుటుంబాన్ని ప్రేమించుకునే వారిగా ఉంటున్నాము. దేవుడు దేని కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడో ఆ పని అనేది మనం విడిచిపెట్టిన వారిగా ఉన్నాము. ఒకవేళ ఆ పని గనక మనం విడిచిపెట్టిన వారిగా లేకపోతే మనం కూడా ఎలాగుంటామండి? లోకాన్ని ప్రేమించేవారిగా ఉంటాం. లోకములో మనం దేవుని ప్రేమను వెల్లడిపరిచేవారిగా ఉంటాం. అంతేకాకుండా దేవుని చిత్తాన్ని లోకములో మనం జరిగించేవారిగా ఉంటాం. అంతేకాకుండా లోకాన్ని బట్టి మనల్ని బట్టి దేవుడు మహిమపరిచేవాడిగా ఉంటాడు. దేవుడు ఎప్పుడు మహిమపరుస్తాడండి? యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించినచో నా తండ్రి మహిమపరచబడును. కాబట్టి ఎప్పుడైతే మన ద్వారా ఈ లోకంలో అనేకులు దేవుని వైపుకు తిరుగుతారో, అంటే ఎప్పుడైతే మనకు ఫలాలు లభిస్తాయో, ఎలాగైతే దశలోనికుల యొక్క జీవితాన్ని బట్టి అక్కడ మాసిదోనియాలోను అకయాలోను ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఎలాగైతే క్రీస్తు వైపు తిరిగారో, అలాగ మనల్ని బట్టి ఈ లోకంలో ఎవరైనా తిరిగితే దాన్ని బట్టి మనల్ని బట్టి దేవుడు ఏం చేయబడతాడు? మహింపరచబడతాడు. ఒకవేళ మనల్ని బట్టి ఎవ్వరు దేవుని వైపు కనుక తిరగకపోతే అప్పుడు మనకేం చేయబడుతుంది? శ్రమ అనేది కలుగుతుంది. ఆ శ్రమ అనేది ఎలాగుంటుంది? మనము మన కుటుంబం కొరకే మనం ప్రయాసపడుతున్నాం కాబట్టి మనము నాశనం అయిపోతాం, మన కుటుంబం అనేది కూడా నాశనం అయిపోతుంది. ఈ మాట అనేది ఆలస్యమైనది కాదు. ఒకవేళ ఆలస్యమైనా కానీ ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే హబక్కూకుకి దర్శనం వచ్చిన తర్వాత ఆయన 3:2 అయ్యా నిన్ను గూర్చిన వార్త నేను విన్నప్పటి నుంచి నాకు బాధ కలుగుచున్నది. కాబట్టి ఒకసారి చదవండి 2వ యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యముతో మమ్మును జ్ఞాపకమునకు తెచ్చుకును. ఈయన 3 మాటలు చెప్తున్నాడు. ఏమని? అయ్యా నీ యొక్క వార్త విన్న వెంటనే నాకేం కలిగింది? భయం కలిగింది. కాబట్టి సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నాలో ఏం చెయ్యి? నూతన పరుచుము. అక్కడ అపోస్తుడైన పౌలు దశలోనికులకు చెప్తున్నాడు. ఏమని? కాలం అనేది సమీపిస్తుండగా మీరు క్రీస్తులో ఇప్పుడున్న స్థితిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. కానీ మీరు అంతకంతకు ఎలాగుండాలి? అభివృద్ధి చెందాలి. ఎందుకు? ఒకవేళ మీరు కనుక ఈ స్థితిలో ఆగిపోతే మీరు కాలాన్ని బట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళేవారిగా ఉంటారు.
అందుకే ఇక్కడ హబక్కూకు అంటున్నాడు ఏమని, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నాలో నూతన పరచుము. అంతేకాకుండా సంవత్సరములు జరుగుచుండగా దానిని నాకు తెలియజేయము. ఏం తెలియజేయమంటున్నాడండి? అయ్యా రేపు వెల్లడయ్యే స్థితి ఎలా ఉంటుంది, ఆ స్థితిని బట్టి నాకేమవుతుంది, నేను అలాంటి స్థితిలో ఉండకూడదు కాబట్టి నాకు దాన్ని తెలియజేయి. అంతేకాకుండా కోపించుచునే నా మీద నువ్వు వాత్సల్యత జ్ఞాపకము తెచ్చుకొనుము. అంతేకాకుండా నీవు ఎటువంటి అంటే ఈయన ఇక్కడ ఈ మాట ఎందుకు రాశాడంటే, దేవుడు వాళ్ళ మీద చూపించే కోపాన్ని బట్టి భయమేసి, అయ్యా నీ కోపాన్ని చూపిస్తూనే కొంచెమైనా కానీ నాకు వాత్సల్యత ఇయ్యి. దేనికైనా వాత్సల్యత ఇవ్వమంటున్నాడండి? సమయం అనేది నాకు కొంచెం ఇస్తే నేను మారు మనసు పొందుతాను అని ఇక్కడ ఆయన చెప్తున్నాడు. అందుకే ఆయన చెప్తున్నాడు ఏమని, కోపించుచునే నువ్వు నాపై వాత్సల్యత చూపించు. ఒకవేళ నువ్వు కోరుకున్న స్థితిలో నేను లేకపోతే నీవు నా మీద కోప్పడు, కానీ నా మీద కొంచెం వాత్సల్యత చూపించు. మనం కనుక చూసుకున్నట్టయితే తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంట్లోనికి వచ్చినప్పుడు తన తండ్రి వాడిని గద్దించాడా? లేదు, ప్రేమతో హత్తుకున్నాడు. కాబట్టి ఈయన ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు ఏమని, అయ్యా నేను తప్పిపోయిన స్థితిలో ఉన్నాను కాబట్టి ఆ యొక్క రాకడ స్థితి నాకు జ్ఞాపకం చేసావు, దాన్ని బట్టి నేను భయపడుతున్నాను. కానీ అలా కోపిస్తూనే నా మీద నాకు కొంచెం వాత్సల్యత చూపించు, అంటే నాకు కొంచెం సమయం అనేది ఇవ్వు. అంతేకాకుండా మనం కనుక చూసుకున్నట్టయితే 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఆయన దేవుణ్ణి కోపించుచూనే వాత్సల్యత చూపిమని అడిగింది దేనికి అంటే, ఆయన దేవుని యందు మారు మనస్సు పొందటానికి. ఆయన పొందిన మారు మనస్సు ఏందో మనం చూసేవారిగా ఉందాం. 17వ వచనం చదవండి. నీవు అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. ఒకప్పుడు ఈయన చూశాడండి, ఏ స్థితిని చూశాడు, ఏ స్థితి అక్కడున్న ప్రజలు కలిగి ఉన్నారో దాన్ని బట్టి దేవుడు నేనేం చేస్తానని చెప్పాడో అదంతా ఈయన గ్రహించాడు. కాబట్టి ఈయన ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు ఏమని, అయ్యా ఈ లోకంలో అంజూరపు చెట్టు పుయ్యకపోయినా కానీ, ఒలీవ చెట్టు కాపు లేకపోయినా కానీ, నా చేనులో పైన నాకు లేకపోయినా కానీ, నా పొలము పండకపోయినా కానీ, నా పశువుల దొడ్లోకి రాకపోయినా కానీ నాకు వద్దు, నాకు నువ్వు ఉంటే చాలు. అంతేకాకుండా ఏం చెప్తున్నాడు, ప్రభు అయిన యెహోవాయే నాకు బలము, ఆయనే నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నత స్థలము మీద ఆయన నన్ను నడుంబజేయును. మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇక్కడ హబక్కూకు ప్రవక్త చెప్తున్నాడు ఏమని, ఆ జనులు తన కుటుంబాన్ని ప్రేమించి వాళ్ళ కొరకే వాళ్ళు ప్రయాసపడుతున్నారు కాబట్టి, దేవుడి మాటను వాళ్ళు విననొల్లకున్నారు కాబట్టి, వాళ్ళకు కలిగే శ్రమను అవన్నీ హబక్కూకు జ్ఞాపకం చేశాడు. కాబట్టి హబక్కూకు ఆ దర్శనమందు ఆయన గోపురం మీద కూర్చున్నప్పుడు యెహోవా స్వరము ద్వారా ఆయన వినిన దాన్ని బట్టి ఆయన మారు మనసు పొందినవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన యొక్క స్థితి అనేది ఎలాగుందో మనం తెలుసుకుందాం. ఎందుకు మనం ఇద్దరి గురించి జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఎవరి గురించి జ్ఞాపకం చేసుకుందాం? దశలోనికుల గురించి జ్ఞాపకం చేసుకుందాం. దశలోనికులు ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? అపోస్తుడైన పౌలు సాక్ష్యం ఇస్తున్నారు ఏమని, ఈ దశలోనికులు ఎవరైతే ఉన్నారో వారు ఎలాగున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగున్నారో, అపోస్తుడైన పౌలు ఎలాగున్నారో ఈ దశలోనికులు కూడా ఆ మాదిరిగానే నడిచిన వారిగా ఉన్నారు. వీళ్ళ యొక్క నడవడికను బట్టి దేవుడు ఎలాగున్నాడండి? సంతోషించేవాడిగా
ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంకొకరి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరి గురించి? హబక్కూకు ప్రవర్త ద్వారా అక్కడ ఎవరైతే యూదులు ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకొని యెహోవా దేవుడు ఆ యూదుల యొక్క స్థితిని బట్టి ఆయన వారికి తెలియపరిచారు. వీళ్ళు ఎలాగున్నారండి? దేవుని కొరకు కాకుండా తమ కొరకు, తమ కుటుంబం కొరకు వీళ్ళు ఎలాగున్నారు? జీవించేవారిగా ఉన్నారు. కాబట్టి ఒకవేళ మనం మన కొరకు జీవిస్తే మనకు శ్రమ, మన కుటుంబం కొరకు జీవిస్తే మన కుటుంబానికి శ్రమ. అదే దేవుని కొరకు జీవిస్తే ఆయన ఏం చేస్తాడు? ఆయనే మనకు బలమై ఉండి మనల్ని అత్యున్నతమైన ఆ యొక్క పర్వతం మీద మనల్ని ఏం చేస్తాడండి? నడుంబ చేయును. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఏ స్థితిలో ఉన్నా మన స్థితిని బట్టి దేవుడు సంతోషించేవాడిగా ఉన్నాడా, లేదంటే మన స్థితిని బట్టి దేవుడు మనల్ని శిక్షించేవాడిగా ఉన్నాడా? హబక్కూకు ఆ యొక్క శిక్షణ స్థితిని చూసి ఆయన ఎంతో భయపడ్డాడు. యెహోవా నిన్ను గూర్చిన వార్త నేను భయపడుచున్నాను. కాబట్టి సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నాలో నూతనపరచుము. మనము గత సంవత్సరానికి ఈ యొక్క 2026లోకి మనం ప్రవేశించిన వారిగా ఉన్నాం. సంవత్సరాలనేవి జరుగుతూ ఉన్నాయి. మన యొక్క స్థితి అనేది ఎలాగ ఉంది? ఈ సంవత్సరం మనం కనుక చూసుకున్నట్టయితే మన మోటో కార్డులో మనకు ఒక మాట రాయబడింది. ఏమని? సమాధానము మీకు కలుగును గాక. ఈ లోకములో ఉన్న వారందరూ ప్రయాసపడే దేని కొరకండి? సమాధానము కొరకు. కానీ ఇక్కడ ఈ మోటో కార్డులో మనకి 3 మాటలు రాయబడి ఉన్నాయి. ఏంటియో తెలుసా అండి? అవి మొట్టమొదటిగా, ఈ స్థలమందు మీకు నేను సమాధానాన్ని ఇస్తాను. హగ్గయ ప్రవక్త రాసింది ఏ స్థలం అది? ఏదైతే మందిరం అనేది కట్టబడుచు ఆగిపోయిందో తిరిగి ఆ మందిరాన్ని మీరు కట్టండి, ఈ స్థలమందే నేను మీకు సమాధానాన్ని ఇస్తానన్నాడు. రెండోదిగా మనం కనుక చూసుకున్నట్టయితే నీ యొక్క ప్రాకారములో నేను మీకు సమాధానాన్ని కలుగ చేస్తాను. ప్రాకారం అంటే ఏందండి? మన యొక్క కుటుంబము. అంటే మొట్టమొదటిగా ఆయన ఏమన్నాడు? ఈ యొక్క సంఘములో మనకి సమాధానం ఇస్తానన్నాడు. ఎందుకు? మనం ఎక్కడ కట్టబడ్డాం? ఈ యొక్క సంఘములో మనం కట్టబడ్డాం. ఈ యొక్క సంఘస్థులుగా మనం పిలవబడుతున్నాము. రెండోదిగా వచ్చేసరికి ఆ ప్రాకారములో మనం కట్టబడ్డాం. ప్రాకారం అంటే ఏంది? మన యొక్క కుటుంబము. మూడవదిగా మనం కనుక చూసుకున్నట్టయితే మూడవది ఏంటండి? ఆయన 1 దశలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 2వ దశలోనికలు 3లో ఉంటుందండి. ఏమని? సదాకాలమును మీకు సమాధానము. ఎక్కడ? అన్ని వేళలందు ఎల్లప్పుడూ మీకు సమాధానం అనేది దొరుకుతుంది. ఎల్లప్పుడూ అంటే అర్థం తెలుసా అండి? ఈ లోకంలో జీవించినంత కాలం మాత్రమే కాదండి. ఒకవేళ దేవుడు తన రాకడను ఆలస్యం చేసేలోపు మనం గనక మహిమలోకి పిలువబడితే ఆ మహిమలో ఎవరు ఉంటారండి? మనం ఒక్కలమే ఉంటాం. కాబట్టి అక్కడ కూడా నేను నీకేం చేస్తానన్నాడండి? సమాధానాన్ని అనేది ఇస్తాను. ఎప్పుడు ఇస్తానండి సమాధానాన్ని? నేను మొట్టమొదటిగా ఎప్పుడైతే నీవు సంఘములో కట్టబడతావో అప్పుడే నేను నీకు సమాధానాన్ని ఇస్తాను. నిజంగా మనందరి స్థితి సంఘములో కట్టబడేదిగా ఉందా? ఒకవేళ మన స్థితి కనుక సంఘంలో కట్టబడేదిగా ఉంటే మన స్థితిని బట్టి దేవుడు ఎంతో సంతోషించేవాడిగా ఉంటాడు. ఎందుకు? మనం కనుక చూసుకున్నట్టయితే దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. అంతేకాకుండా తండ్రి అయిన దేవుడు లోకాన్ని ప్రేమించి ఆ ప్రేమకు ప్రతిగా ఈ లోకంలో నన్ను ప్రవేశింపజేశాడు కనుక మీరును ఏదైతే దేవుని యందు ప్రేమను పొంది ఉన్నారో ఆ ప్రేమాన్ని మీరు కూడా ఎక్కడ మనం చూపించాలండి? లోకములో ఈ యొక్క సంఘంలో మనం చూపించేవారిగా ఉండాలి. మూడవదిగా వచ్చేసరికి నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చటమే నాకు ఆహారమును నా పని అయి నాకు ఉన్నది. కాబట్టి మూడవదిగా ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో మనం ఉంటామో అప్పుడే మనకి ఆయన యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చేవారిగా ఉంటాము. నాలుగవదిగా మనం చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, మీరు బహుగా ఫలించినచో నా తండ్రి ఏం చేయబడతాడండి? మహిమపరచబడతాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ లోకంలో మన ద్వారా అనేకులు క్రీస్తు వైపుకి తిరుగుతారో అప్పుడు మనం ఏం చేయబడతాం? ఫలిస్తాం. మన ద్వారా దేవుడు మహిమపరచబడతాడు.
అప్పుడు మాత్రమే మనకేం చేయబడుతుందండి? సంఘంలో సమాధానం దొరుకుతుంది, మన యొక్క ప్రాకారంలో సమాధానం దొరుకుతుంది. అంతేకాకుండా ఎల్లప్పుడూ మనకి సమాధానం అనేది దొరికేదిగా ఉంటుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క బలలో మనం చేయవేయటానికి కొంచెం సమయమే మనకి ఉంది. కాబట్టి ఆ బలలో చేయవేయక మునుపు మన యొక్క స్థితిని మనం ఎరిగి, మనం ఎలాగున్నామో మనం జ్ఞాపకం చేసుకొని, మనందరం కూడా సమాధాన స్థితిని పొందేవారిగా ఉండాలని కోరుకుందాం. ఎందుకు? మనం కనుక చూస్తే యెహోవాను గురించిన వార్త నాకు భయపడుచున్నాను. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన రాకడను గురించిన వార్త విన్నప్పుడు మనకి భయం కలుగుతుంది. కాబట్టి ఎందుకు భయం కలుగుతుందండి? మన యొక్క హృదయంలో మనకి సమాధానం అనేది లేదు. కాబట్టి ఎందుకు సమాధానం లేదు? మనము ఆయన యందు ఫలించలేదు, ఆయన చిత్తాన్ని నెరవేర్చలేదు, ఆయన ప్రేమను లోకములో వెల్లడపరచలేదు. ఆయన ఎలాగైతే పరిశుద్ధుడిగా ఉన్నాడో అలాంటి పరిశుద్ధ స్థితిలోనికి మనం వచ్చామని చెప్పుకుంటున్నాం. కానీ మనం తిరిగి మన ప్రాచీన స్థితిలోనికి వెళ్ళి మన శరీరాన్ని మనం అనుసరిస్తూ మన కొరకు, మన కుటుంబం కొరకు మనం ప్రయాసపడేవారిగా ఉన్నాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన స్థితిని మనం గుర్తెరిగి, దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవుడు మనందరి ఎడల ఆయన ఎంతో సంతోషపడాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి అంతేకాకుండా ఆయన చెప్తున్నాడు, మీ అందరికీ ఆయన యొక్క రాకడ సమయాన్ని గురించి కానీ కాలాన్ని గురించి కానీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మీకు తెలుసు. ఆయన ఎలాగొస్తాడండి? రాత్రి వేళ దొంగ వలె వస్తాడని మీకు తెలుసు. కాబట్టి మీరు ఎలాగుండాలి? మీ స్థితిని మీరు ఎరిగి ఆయన మిమ్మల్ని బట్టి సంతోషించేవారిగా ఉండాలి. ఒకవేళ మనల్ని బట్టి ఆయన సంతోషించట్లేదు అనుకోండి, మనం ఇప్పటికైనా కానీ ఆయన యందు మనం ఒప్పుకునేవారిగా ఉండాలి. ఒకవేళ మనం ఒప్పుకోకుండా ఉంటే ఆయన ఆ మాట చెప్తున్నాడు, ఏమని? మీరు ఉపేక్షించున్నది ఇక్కడ వీరు చెప్పేవారి మాటలు కాదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా దేవుణ్ణే మీరు ఉపేక్షించేవారిగా ఉన్నారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క సమయాన్ని బట్టి మన స్థితిని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఒకవేళ మన స్థితిని బట్టి దేవుడు సంతోషిస్తే ఎంతో మంచిదే. ఆ స్థితిలో మనం ఇంకా ఎలాగుండాలండి? దినదినము అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఒకవేళ ఆ స్థితిలో లేకపోతే ఆయన ఎలాగొస్తాడో మనకు తెలుసు. కాబట్టి ఆయన రాకడ సమయం అనేది మనం ఎరిగి ఉన్నాం. కాబట్టి ఆ సమయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క మాటలను మనం ఉపేక్షించకుండా ఆపేక్ష కలిగి ఆయన పరిశుద్ధాత్మతో మనం నిండుకొని ఆయన యొక్క బలలో మనం చేయవేసేవారిగా ఉందాం. ఒకవేళ కనుక మనం ఉపేక్షిస్తే మనం ఏం చేయబడతామండి? హబక్కూకు గ్రంథంలో అక్కడ మనం కనుక చూస్తాం, అప్పుడు ఎవరికి శ్రమ కలుగుతుందండి? మనకి శ్రమ కలుగుతుంది, మన యొక్క కుటుంబానికి శ్రమ కలుగుతుంది, మన యొక్క జీవితంలో మనకి సమాధానం అనేది ఉండదు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన యొక్క స్థితిని మనం ఎరిగి, దేవుడు మనకిచ్చిన సమయం కొలది ఆ యొక్క బలలో చేయవేసే ముందు, ఎందుకు బలలో చేయవేసే ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి అంటే ఆయన అక్కడ అన్నాడండి, ఏమని? ఈ ద్రాక్షారసం అనేది మీకు నా కుమారుని యొక్క రక్తం వలె క్రొత్త నిబంధన, దీనిలోనిది చేయవేయినప్పుడల్లా ఆయన వచ్చు వరకు ఆయనను ప్రచురణ చేయండి. కాబట్టి మనం ఆ ద్రాక్షారసం ఇప్పుడు చేయి వేస్తాం. కాబట్టి ఆయన వచ్చు వరకు మనం ఏం చేయాలండి? ఆయన్ని మనం ప్రచురణ చేసేవారిగా ఉండాలి. మనం చెయ్యి వేసామంటే ఈ వారం అనేది మనం ప్రచురణ చేసామని. ఒకవేళ మనం ప్రచురణ చేయకపోతే క్షమాపణలు కోరుకొని చెయ్యి వేసి వచ్చే వారమైనా కానీ ఆయన యొక్క దేవుడి ప్రేమను మనం లోకంలో వెల్లడిపరిచేవారిగా ఉండాలి. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చేవారిగా ఉండాలి. భూమి మీద ఆయనకి ఏం తేవాలండి? మహిమ తీసుకొని రావాలి. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఆ బలలో చేయి వేసే ముందు మన స్థితిని మనం వెరిగి యోగ్యంగా ఆ బలలో మనం చేయి వేసేవారిగా ఉందాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.
పరిశుద్ధుడా పరమ తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ పరిశుద్ధ దినం నీ పాసంలో మమ్మల్ని చేర్చుకొని నీ స్తుతించే